హలో ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ఇద్దరు కలిసిన దీనిపై చర్చే. ఎందుకంటే ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష ఎన్డీఏ రెండు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించేది తామేనని లెక్కలతో సహా చెప్తున్నాయి. కనీసం 130 నుంచి 150 స్థానాలతో తాము తిరిగి అధికారంలోకి రావటం తథ్యమని ఈ రెండు పార్టీల అగ్రనాయకులు నమ్మబలుగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల సరళి పోటాపోటీగా సాగటం ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠను మరింత పెంచుతోంది. పోలింగ్ శాతం బాగా పెరగటం కూడా ఈ ఎన్నికల ఫలితాన్ని మరింత రసకందాయంగా మార్చింది. మనందరం చూశాం. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో 81.86% ఓటింగ్ జరిగింది. ఇది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్లోనూ అత్యధికం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ జరగనంత ఎక్కువగా మన రాష్ట్రంలో ఇంత పోలింగ్ శాతం నమోదైంది. 2019తో పోలిస్తే 2.09% ఎక్కువ. ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడానికి కారణం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న తీవ్ర ఆగ్రహమేనని, ఈ ఆగ్రహమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దింపి తనను గద్దెనెక్కిస్తుందని ఎన్డీఏ ఘంటాపథంగా చెబుతుంది. గత 5 ఏళ్లలో తమ అమలుపరిచిన సంక్షేమ పథకాలపై ఉన్న సానుకూలత వల్లే ప్రజలు ఇంతగా ఓటింగ్కు పోటెత్తారని, అందువల్ల తాము తిరిగి 150 స్థానాలకు పైగా స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆశ్చర్యకరంగా పరిశీలకులు, విశ్లేషకులు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన అంచనా రాలేకపోతున్నారు. దీనికి కారణం రెండు పక్షాలు ఎన్నికలను చావోరేవో అన్నంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, సర్వశక్తులు మోహరించి విజయం కోసం అహర్నిశలో శ్రమించటం, చాలా మంది నుంచే ప్రణాళికాబద్ధంగా పావులు దిప్పుతూ ఎన్నికలకు సమాయత్తం కావటం, పోలు మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎన్నికల ముందు ప్రచార పర్వం ముగిసి పోలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు మధ్యలో జరిగే ప్రలోభాల పర్వంలోనూ ఇలా ప్రతి విషయంలోనూ ఎక్కడికక్కడ ప్రత్యర్థి పక్షంపై పైచేయి సాధిస్తూ తాము ఆధిక్యంలో ఉండేందుకు చేయని ప్రయత్నం లేదు. అందువల్లనే రెండు పక్షాలు వీటికవే తమదే విజయం అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలను విశేషంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో తాను చేసిన సంక్షేమ పథకాల అమలుపైనే ప్రధానంగా ఆధారపడింది. ఈ సంక్షేమ పథకాల వల్ల మీ కుటుంబానికి లబ్ధి కలిగితేనే తిరిగి మళ్లీ ఓటేయమంటూ, లేకపోతే ఓటేయొద్దంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రజాసభల్లో ప్రజలను కోరారు. ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను బాగానే ఆకట్టుకున్నాయి. ఇవి ఎన్నికల ప్రచారంలో కొత్త అంకానికి తెరదీశాయని, గతంలో ఏ పార్టీ కూడా ఇలా తాము చేసిన పనులను చూసి మాత్రమే ఓటేయాలని లేదా వద్దని చెప్పడం అన్నది జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగర్వంగా చాటుకుంది. అంతేకాకుండా ఈ ఎన్నికలను క్యాస్ట్ వారుగా కాకుండా క్లాస్ వారుగా మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా కాలం ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా పావులు గడిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించిన ఆయన తనను తాను పేదల ప్రతినిధిగా పేర్కొంటూ తనను ఎన్నుకుంటేనే గత 5 ఏళ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ నిరాఘాటంగా అమలవుతాయని, అలా కాదని ప్రతిపక్షాన్ని నమ్మి అధికారులను అప్పగిస్తే అవన్నీ ఆగిపోతాయని, మీ అందరికి ఇబ్బందులు తప్పని చెబుతూ వచ్చారు. ఇవి ప్రజలపై బాగానే ప్రభావం చూపినట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే గ్రామాల్లో పెరిగిన పోలింగ్ శాతం, మధ్యాహ్నం మండుటెండల్లోనూ పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలుపరిచిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వారందరూ పెద్ద సంఖ్యలో నుంచుని ఓట్లు వేయటం చాలా చోట్ల కనిపించింది. ఈ దృశ్యాలను చూసిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తమ విజయం పట్ల విశ్వాసం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నట్లుగా తాను ఒక్కడిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని, తాను ప్రజలనే నమ్ముకున్నానని, ప్రజలదే భరోసా అని ఇలా చెబుతూ రావడం కూడా ఆయన పట్ల ప్రజల్లో, అంటే ఆయన అభిమానించే వారిలో ఉన్న సానుకూలతను మరింతగా సుదృఢం చేసింది. ఇది ఈ ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని, అందువల్లనే ఓటర్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, అదే పట్టణ ప్రాంతాల్లో కూడా అయితే పేదలు, బలహీన వర్గాలు పోలింగ్ కేంద్రాలకు పోటీ చేశాయని, అందువల్ల తమ విజయం తథ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏ కూటమిని ఎక్కడికెక్కడ ఇరుకుని పెట్టే ప్రయత్నాన్ని దిగ్విజయంగా చేయగలిగారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే, 2019లో అప్పుడు ఎన్డీఏలో పొత్తులో లేని చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీని నోటికొచ్చినట్టు తిట్టారని, కానీ ఇప్పుడు ఎన్డీఏలో చేరడంతో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారని, విశ్వగురుగా సంబోధిస్తున్నారని దుయ్యబట్టారు. ముస్లింలకు రిజర్వేషన్ కల్పనలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు మోడీ సమక్షంలో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇలా సవాళ్లు, విమర్శలు, వ్యాఖ్యలతో ఆయన ఎన్డీఏ పక్షాన్ని, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని టుగురు పెట్టే ప్రయత్నం చేశారు. జనసేన పార్టీని కూడా వదలలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. ఇవన్నీ ప్రజలను ప్రధానంగా
కొన్ని వర్గాలను విశేషంగా ఆకర్షించాయని, అదే ఈ ఎన్నికల్లో ప్రతిఫలించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందువల్లనే వారు తమకు కనీసం 130 నుంచి అత్యధికంగా 150 వరకు రావచ్చని, అంతకు మించిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ప్రతిపక్ష ఎన్డీఏ కూడా తమ విజయం పట్ల ఆత్మవిశ్వాసంతో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదని, కేవలం సంక్షేమ పథకాల పేరిట కాలక్షేపం చేసిందే తప్ప అభివృద్ధిపై ఈషన్ మాత్రం దృష్టి పెట్టలేదని, కూల్చివేతలు, కుట్రలు, ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా వీటన్నిటితో లక్షలాది కోట్లు వెనకేసుకుందని, ఎదిరించిన వారిని గొంతు నొక్కేసిందని ఇలా ఎన్డీఏ కూటమి సమర్థంగా తన ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించింది. ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీనికి తోడు పరిశ్రమలు కొత్తగా రాకపోగా ఉన్నవి వెళ్లిపోవటం, ప్రతి ఏడాది జనవరిలో ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్ను జగన్ ప్రభుత్వం ప్రకటించకపోవటం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, 3 రాజధానుల పేరు చెప్పి కూడా హడావుడి చేసి ఒక్క రాజధాని కట్టలేకపోవటం, పోలవరాన్ని పొడుకోబెట్టడం ఇత్యాదివన్నీ కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఎన్డీఏ కూటమి ఎక్కడికెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకులు పెట్టే ప్రయత్నం చేసింది. దీని తోడు ఎన్డీఏ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కంటే బాగుంది. ఎలా అంటే అందులో అది సూపర్ 6 గ్యారంటీస్ ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, అమ్మఒడి పథకం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున సహాయం, 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇలాంటివన్నీ ఇస్తూనే అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, అమరావతి పనులను పునః ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామని, పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మిస్తామని ఇలా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ హామీలు ఎన్నో చేసింది. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తామని, ఎన్ఆర్ఐల సాయంతో విదేశాలను కూడా మన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని, స్కిల్డ్ లేబర్కు అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు అద్భుత సమన్వయంతో పనిచేశాయి. అందువల్లనే వీటి మధ్య ఓట్ల బదిలీ కూడా చాలా వరకు సాధ్యపడింది. ఇవన్నీ కూడా చాలా జిల్లాల్లో ప్రధానంగా కాపు కమ్యూనిటీ బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్డీఏ కూటమి ఎంత మేలు చేయనుందని, ఓట్ల బదలాయింపు సాఫీగా జరగటం ఎన్డీఏ కూటమి విజయావకాశాలను ఎంతగానో పెంచుతుందని భావిస్తున్నారు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేలవంగా ఉండటం, కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించకపోవటం, పింఛన్ల మొత్తాన్ని ఎన్డీఏ కూటమి 4,000 పెంచుతామనగా కేవలం 3,500కే వైఎస్పీ మేనిఫెస్టో పరిమితం కావటం ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి పై చేయినిచ్చాయి. అయితే అమలు చేయడం సాధ్యం కాని హామీలను తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చేయరని, అందువల్లనే తమ మేనిఫెస్టోలో చేయగలిగిన పనులు మాత్రం ప్రస్తావించారని, అవి ప్రజలకు తెలుసు కాబట్టి అర్థం చేసుకుని తమకే మద్దతు ఇస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పైగా ఈ ప్రతిపక్ష ఓట్ల చీలికకు ఆస్కారం లేకుండా పనిచేయడం కూడా తమ విజయావకాశాలను మరింతగా పెంచిందని, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి స్వయం ఆయన చెల్లెళ్లే జగన్ పైన, అవినాష్ రెడ్డి పైన, ఆ కుటుంబం పైన విమర్శలు చేయటం ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర ఏహవిభావాన్ని కలిగించాయని, అది కూడా తమ విజయావకాశాలను పెంచాయని తెలుగుదేశం, జనసేన, బీజేపీ విశ్లేషిస్తున్నాయి. మోడీ రాష్ట్రంలో వివిధ చోట్ల జరిపిన ప్రచార సభలతో ఎన్డీఏ కూటమికి ఊపు వచ్చిందని, అది ప్రజలను తటస్థంగా ఉన్న వారిని ఎంతగానో ఆకర్షించి తమ విజయానికి బాటలు పరిచిందని ఇలా చెబుతూ వస్తున్నారు. ఇంకొక ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించుకోవాలి. జగన్ ప్రభుత్వం తీసుకురాదలిచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే వివాదాస్పదమైన చట్టం ఎన్డీఏ చేతిలో ఎన్నికల కొద్ది రోజుల ముందు బ్రహ్మాస్త్రంలో పేలింది. ఈ చట్టం కనుక అమలైతే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని, ప్రభుత్వం వాటిని తాకట్టు లేదా అమ్మేసుకోవడం చేయవచ్చని, అందువల్ల ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని ఎన్డీఏ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి చాలా బాగా వెళ్లింది. ప్రధానంగా రైతులు, మధ్యతరగతి జీవులు, చిన్న చితక ఆస్తులు ఉన్న వారందరూ కూడా ఈ చట్టం అమలైతే వాటి పరిస్థితి ఏమిటోనని తీవ్రంగా కలత చెందారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు వద్దని పక్కన పెట్టేసిన ఈ చట్టాన్ని జగన్ ప్రభుత్వం తీసుకోవడం ఏమిటో, తమపై రుద్దడం ఏమిటో అన్న ఆగ్రహం చాలా వర్గాల్లో వ్యక్తమైంది. ఇది కూడా పోలింగ్ సమయంలో ప్రతిఫలించిందని, అందువల్లనే ఎక్కడెక్కడి నుంచో అంటే రాష్ట్రంలో ఆస్తుల నుండి వేరే చోట్ల ఉంటున్న ఎంతో మంది ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ చట్టంపై ఎన్డీఏ చేసిన ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకాడటం ఎన్డీఏకు ఎంతో లాభించింది. ప్రజలందరూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా పేర్కొంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా చేసిన ప్రచారాన్ని విశ్వసించారు. వీటన్నిటిలో ఏ ఫ్యాక్టర్లు ఏ మేర అధికార ప్రతిపక్షాలకు మేలు చేశాయో, వారి విశ్వాసం ఎంతవరకు నిజమైందో తెలియాలంటే మనం జూన్ 4 వరకు అంటే ఎన్నికల కౌంటింగ్ జరిగే వరకు వేచి చూడాల్సిందే. ఈలోపు మీ అందరికీ చిన్న సూచన, అదేమిటంటే బెట్టింగ్లు ప్రధానంగా ప్రతి అంశాన్ని బెట్టింగ్ పరంగా చేసిన కొంతమంది ఎన్నికల అంశాన్ని కూడా విపరీతమైన బెట్టింగ్ సాధనంగా మార్చేశారు. దీంట్లో భాగంగానే
ఆ పార్టీ గెలిస్తున్న ఒక రోజు, ఈ పార్టీ గెలిస్తున్న ఒక రోజు రకరకాల సర్వేలు, అంచనాలు, ఎనాలిసిస్లు వెలువడుతున్నాయి. వాటిని నమ్మి చాలా మంది బెట్టింగ్లు కాస్తున్నారు. అవి లక్షల్లోనూ కొన్నిసార్లు కోట్లలోనూ ఉంటున్నాయి. కీలించి బీలించమన్నట్లు ఈ బెట్టింగ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎవరికి ఈ విషయంపై స్పష్టత లేదు. కొందరు కావాలని రెచ్చగొడుతూ ఈ ఊబిలోకి మనల్ని దించుతారు.